హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. మనం నిత్యం వాడుకునే పాలల్లో కల్తీని ఇంట్లోనే ఎలా తెలుసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. దీన్ని నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశానండి. ఈ ఫ్రంట్ ఏమో బ్రాండ్ నేమ్ ఉందండి, ఇటు పక్కనేమో ఈ పాలల్లో ఉన్న కల్తీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో రాశారు. ఇది వెనకాల ఏంటంటే అది ఎలా యూస్ చేయాలి ఏంటి అన్న దాని గురించి వివరంగా రాశారండి. ఈ పక్కనేమో దాని డేటు, దాని కాస్ట్ అన్నీ రాశారు. మాకు ఇది 250 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దామండి ఇందులో ఏమున్నాయో. ఇందులో 4 రకాల టెస్టర్స్ ఉన్నాయండి. ఇవేంటో చూద్దాము. ఫస్ట్ ఇది యూరియా, తర్వాత న్యూట్రలైజర్, తర్వాత బోరిక్ యాసిడ్, ఇంకొకటి స్టార్చ్, ఈ చివర ఒకటి పిల్లర్ ఒకటి ఇచ్చారు పాలు పోయడానికి. ఈ 4 కెమికల్స్ చూడటానికి ఇలా ఉన్నాయండి. ఇందులో ఇంకొకటి కూడా ఉందండి, ఇది డిటర్జెంట్ టెస్ట్ చేయడానికి. ఇదేమో ఆ టెస్ట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, ఇందులో చూడాలన్నమాట. అంటే ఈ పక్కనున్నది మంచి మిల్క్ చూడటానికి, ఈ పక్కనేమో కెమికల్ కలిసిన మిల్క్ ఎలా ఉంటాయో రిజల్ట్స్ వస్తాయన్నమాట. అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా మీరు మార్నింగ్ వచ్చిన పాలు 1 టేబుల్ స్పూన్ తీసుకుని పెట్టుకోండి. ఒక పక్కన పచ్చిపాలు, మరిగినవి కాదండి, పచ్చిపాలు తీసుకోవాలి. ఇప్పుడు పిల్లర్ తీసుకొని పాలల్లో ఒకసారి కలిపి అప్పుడు పాలు అడుగు నుంచి తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేసి అందులో 5 డ్రాప్స్ వేయాలండి. 5 చుక్కలు వేయాలి పాలు. ఐదు చుక్కలు పాలు వేసిన తర్వాత వెంటనే ఒక 10 సార్లు షేక్ చేయండి. నేను వెంటనే షేక్ చేయకుండా పక్కన పెట్టేశాను, మీరు మాత్రం వెంటనే షేక్ చేయండి. ఇలా 4 కూడా 5 చుక్కలు చొప్పున ప్రతి దాంట్లో కూడా వేసుకోవాలి. ఇప్పుడు మా పాలల్లో కల్తీలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దామండి. ముందుగా నేను స్టార్చ్ తీసుకున్నాను. ఒకసారి షేక్ చేసి ఇలా పెట్టాలన్నమాట. మీకు కనిపిస్తుందండి, చూడండి. ఇటు ఉన్నది గుడ్ మిల్క్ అన్నమాట. మీకు నేను చూపిస్తాను దగ్గరగా. ఇది గుడ్ మిల్క్. ఇలా ఈ రెండిట్లో ఏదైనా వస్తే ఆ మిల్క్లో స్టార్చ్ ఉందని అర్థం. ఇప్పుడు మేము వాడే పాలల్లో స్టార్చ్ లేదనమాట. ఇప్పుడు రెండోది తీస్తాను. ఇది బోరిక్ యాసిడ్ అండి. ఇది బోరిక్ యాసిడ్ టెస్ట్ అనమాట. ఇది కూడా చూద్దాం. చూడండి, గుడ్ మిల్క్ అయితే ఇలా ఎల్లోగా ఉండాలన్నమాట. ఏమన్నా కల్తీ పాలంటే ఈ కలర్లోకి మారుతాయి, బోరిక్ యాసిడ్ కానీ అందులో ఉంటే కనుక. ఇది ఎల్లోగానే ఉంది కాబట్టి మా పాలల్లో బోరిక్ యాసిడ్ కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ న్యూట్రలైజర్, ఇది కూడా చూద్దామండి. ఇది షేడ్ కొంచెం మీకు చూడటానికి వేరేగా కనిపిస్తుంది, కానీ నాకు ఇక్కడేమో సేమ్ అదే వచ్చింది, గుడ్ మిల్క్ అనే వచ్చింది. ఈ పక్కన ఈ 2 కలర్స్ రాలేదు కాబట్టి మా పాలల్లో ఇది కూడా లేదనమాట, న్యూట్రలైజర్ కూడా లేదు. ఇప్పుడు యూరియా కూడా చూద్దామండి. చూసారా,
ఇప్పుడు మేము వాడే పాలల్లో యూరియా కూడా లేదు. ఈ మూడిట్లో ఏదొచ్చినా అందులో యూరియా ఉందని అర్థం. ఇప్పుడు మాది గుడ్ మిల్క్ అనమాట ఇది. ఇంకా లాస్ట్ మిగిలింది డిటర్జెంట్ టెస్ట్ అండి ఇది. నేను ఇది హాఫ్ కట్ చేసాను కదా, మిగిలిన హాఫ్ ఏం చేశానో మీకు తర్వాత చూపిస్తాను. దీని మీద ఒక్క డ్రాప్ వేయాలి అంతే అండి. వేసి కొంచెం అలా ఎత్తి పట్టుకుంటే వెనక్కి పాలు స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇది డార్క్ గ్రీన్ కలర్ వస్తే గుడ్ మిల్క్ అని. మీకు దగ్గరగా చూపిస్తాను, చూసారా గ్రీన్ వచ్చింది. ఈ పాలల్లో డిటర్జెంట్ కూడా లేదనమాట. ఇప్పుడు అంతా బాగానే వచ్చింది కదండి. ఒకవేళ మనం ఇందులో కానీ డిటర్జెంట్ కలిస్తే ఎలా ఉంటుందా అని నాకు ఒక ఆలోచన వచ్చింది. అందుకని మేము వాడే పాలల్లో కొంచెం డిటర్జెంట్ కలిపి టెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగో నేను నిర్మా పౌడర్ తీసుకున్నానండి, కొద్దిగా ఒక చిటికెడు. మేము వాడే పాలల్లో దాన్ని కలుపుతున్నాను. ఇది తేడా చూపిస్తుందో లేదా అని ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నాను నేను. మొత్తం కలిసిపోయింది కదండి, ఇలా మొత్తం కలిపేశాను. ఇప్పుడు టెస్ట్ చేసి చూస్తాను. ఒకవేళ ఇందులో డిటర్జెంట్ కనుక ఉంటే బ్లూ కలర్లోకి మారిపోతుంది అనమాట. మనం ముందు టెస్ట్ చేసినప్పుడు గ్రీన్లో ఉంది కదా, ఇది ఒకవేళ ఇప్పుడు మనం డిటర్జెంట్ కలిపాం కాబట్టి ఇది బ్లూ కలర్లోకి మారితే ఇది కరెక్ట్గా పనిచేస్తుందనే అర్థం అండి. ఇది హాఫ్ కట్ చేశాను కదా, ఇదిగోండి ఇదిగో మిగిలిన మొక్క ఇది ఇందులో పెట్టాను. ఇప్పుడు ఇది కూడా టెస్ట్ చేసి చూస్తాం. ఒక్క డ్రాపు ఇలా వేయాలండి. కొంచెం ఇలా ఎత్తాలి పైకి. ఆ డ్రాపు వెనక్కి స్ప్రెడ్ అవుతుందన్నమాట. అప్పుడు చూసారా బ్లూ కలర్లోకి ఎలా మారిపోయిందో. ముందు మనం టెస్ట్ చేసింది గ్రీన్లో ఉంది కనిపిస్తుంది కదా, అంటే అది గుడ్ మిల్క్ అనమాట. ఇందులో మనం డిటర్జెంట్ కలిపాం కాబట్టి అది బ్లూ కలర్లోకి మారిపోయింది. చూసారా, మీకు దగ్గరగా చూపిస్తున్నాను కదా. ఇది బాగా పనిచేస్తుందని అనిపించింది నాకు. ఇప్పుడు ఈ టెస్ట్తో మా పాలల్లో ఎలాంటి కల్తీ లేదని నాకు తేలిపోయిందండి. మీకు కూడా మీ పాలల్లో ఏవైనా కల్తీలు ఉన్నాయేమో అని అనుమానంగా ఉంటే మీరు ఈ కిట్ తెప్పించుకుని టెస్ట్ చేసుకుని చూడండి. మీ పాలల్లో ఏవైనా కల్తీలు ఉంటే తెలిసిపోతుందండి. ఇందులో 5 రకాలు ఉన్నాయి కదా, 5 రకాలు తెలిసిపోతుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.